హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం లిక్విడిటీ గురించి నేర్చుకుందాం. ట్రేడింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి లిక్విడిటీ గురించి కంపల్సరీ తెలియాలండి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను క్లియర్‌గా సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ ఈస్ శరత్ ఫ్రమ్ షేర్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్జ్. ఫస్ట్ వాట్ ఈస్ లిక్విడిటీ? లిక్విడిటీ అంటే తెలుసుకునే ముందు మనం ఒక చిన్న దాని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ మనం వాట్ ఈస్ ట్రేడ్ అనేది చూద్దాం. ట్రేడ్ అంటే ఏంటంటే ఈజీగా చెప్పాలి అంటే ఎగ్జాంపుల్‌కి మార్కెట్‌కి వెళ్లారు. అక్కడ టమాటోస్ ఉన్నాయి. టమాటో 1 కేజీ షాప్ కీపర్ షాప్‌లో అమ్మే అతను మీకు సెల్ చేశాడు. మీరు ఆ 1 కేజీని బై చేశారు. క్లియరా? దాన్నే ఒక ట్రేడ్ జరిగిందంటారు. ఒకరు అమ్మారు, ఒకరు కొన్నారు. ఒకరి దగ్గర నుంచి ఒకరికి ట్రాన్స్‌ఫర్ అయింది. ఒక ట్రేడ్ జరిగినట్టు. ట్రేడ్ అంటే గుర్తుపెట్టుకోండి. ఒకరు అమ్మితే ఇంకో దగ్గర కొన్నారనుకోండి. అక్కడ ఒక ట్రేడ్ జరిగినట్టు. ఈజీ కదా ట్రేడ్ అంటే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ లిక్విడిటీ కూడా ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను. లిక్విడిటీలో ఏమవుద్దంటే మీరు ఒక మార్కెట్‌కి సేమ్ అదే మార్కెట్‌కి వెళ్లారు. కాకపోతే ఇప్పుడు మ్యాంగోస్ కొందాం అనుకుంటున్నారు. మీకు ఒక 500 కేజీస్ ఆఫ్ మ్యాంగోస్ కావాలి. షాప్ కీపర్ దగ్గర 100 కేజీస్ సెల్ చేయడానికి మ్యాంగోస్. 100 కేజీ ఆఫ్ మ్యాంగోస్ సెల్ చేయడానికి షాప్ కీపర్ దగ్గర మ్యాంగోస్ ఉన్నాయి. అతను 100 కిలోలు అమ్ముదాం. మీకు ఎన్ని కేజీస్ కావాలి? 500 కేజీస్ ఆఫ్ మ్యాంగోస్ కావాలి. అంతేనా? 500 కేజీస్ 500 కేజీస్ ఆఫ్ మ్యాంగోస్ అనేవి మీకు కావాలి. మీరు కొందాం అనుకుంటున్నారు. బయ్యే కదా! ఇక్కడ మీకు ఎన్ని తక్కువ అవుతున్నాయి? 400 కేజీస్ తక్కువ అవుతున్నాయి. ఈ తక్కువ అయ్యేదాన్నే లిక్విడిటీ తక్కువ ఉందంటారు. ట్రేడింగ్ లాంగ్వేజ్‌లో మీరు ఏదైనా స్టాక్‌ని కొందాం అనుకుంటున్నారు. అక్కడ కొనడానికి ఏం లేవు. అమ్మేవాళ్ళు తక్కువ అమ్ముతున్నారు. సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ మీరు 100 క్వాంటిటీ కొందాం అనుకుంటున్నారు. అమ్మేవాళ్ళు ఏం చేస్తున్నారు? ఓన్లీ 100 క్వాంటిటీ అమ్ముతున్నారు. అంటే 400 క్వాంటిటీ మీ దగ్గర తక్కువున్నాయి. సేమ్ ట్రేడింగ్ లాంగ్వేజ్‌లో దీన్నే లిక్విడ్ అంటారు. కొనడానికి వెళ్ళినప్పుడు మీ దగ్గర అక్కడ లేవనుకోండి దాన్ని లిక్విడిటీ తక్కువున్నదంటారు. ఒకవేళ ఎగ్జాంపుల్‌కి షాప్ కీపర్ దగ్గర 1000 కేజీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి. క్లియర్ గదా! మీరు 200 కేజీస్ ఆఫ్ మ్యాంగోస్ కొందాం అనుకుంటున్నారు. ఇంకా మీరు 200 కేజీస్ కొన్నా కూడా ఇంకో 800 కేజీస్ షాప్ కీపర్ దగ్గర ఉంటాయి కాబట్టి ఇక్కడ లిక్విడిటీ అనేది ఎక్కువ ఉన్నదన్నట్టు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. లిక్విడిటీ అంటే ఏంటి? ఈజీగా లిక్విడిటీ మేజర్ ఎక్కడ ఉంటదంటే సపోర్ట్ ఆర్ డిమాండ్ జోన్ దగ్గర ఉంటది. లేదంటే రెసిస్టెన్స్ ఆర్ సప్లై జోన్ దగ్గర ఉంటది. ఒకసారి ఎగ్జాంపుల్ ఐ హోప్ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడం వచ్చని అనుకుంటున్నాను. రాకపోయినా ఏం పర్లేదండి. మనం ట్రేడింగ్ క్లాస్‌లో నేర్పిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్‌లో వాట్సాప్ నెంబర్‌లో టెక్స్ట్ చేయండి. సపోజ్ ప్రైస్ ఇక్కడ చూడండి. ఇక్కడ నుండి ప్రైస్ మీదికి వెళ్తుంది. ఇక్కడ నుండి పడిపోతుంది. ఇక్కడ నుండి పెరుగుతుంది. ఇక్కడ నుండి పడిపోతుంది. ఇక్కడ నుండి పెరుగుతుంది. ఇక్కడ నుండి పడిపోతుంది. ఇక్కడ నుండి పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుండి పడిపోతుందంటే సెల్లర్స్ ఉన్నట్టు. ఇక్కడ నుండి పెరుగుతున్నారంటే బయర్స్ ఉన్నట్టు. బయర్స్ మీదికి తీసుకెళ్తారా? సెల్లర్స్ కిందకి పడేస్తారు. బయర్స్ మీదికి తీసుకెళ్తారని మెజారిటీ ఆఫ్ పీపుల్స్ అనుకుంటారు. ఇక్కడ సెల్లర్స్, ఇక్కడ బయర్స్, ఇక్కడ సెల్లర్స్, ఇక్కడ బయర్స్ అనుకుంటారు. క్లియరా? ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దీన్ని మీరు డిమాండ్ జోన్, సపోర్ట్ అనుకోవచ్చు. ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్, సప్లై జోన్ లాగా ట్రీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ పోర్షన్‌లో ఎవరైతే బై చేస్తున్నారో సపోజ్ ఎగ్జాంపుల్ ఇది రూ. 100 అనుకోండి. 100 దగ్గర మనం బై చేస్తున్నారనుకోండి. స్టాప్ లాస్ అనేది అయితే ఉంటది కదా! కంపల్సరీ ట్రేడర్స్ పర్ఫెక్ట్ ట్రేడర్స్ ఎప్పుడు స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారు. ఇక రూ. 100 దగ్గర బై చేసినప్పుడు మీరు స్టాప్ లాస్ ఎక్కడ ఉండొచ్చు? ఒక 95, 90 అక్కడనే ఉండొచ్చు కదండీ! ప్రైస్ ఏం చేస్తది? దీని కింద ఈ ఆహ్, డిమాండ్ జోన్ ఆర్ సపోర్ట్ కింద 95 దగ్గర స్టాప్ లాస్ ఉంది. 95 దగ్గర స్టాప్ లాస్ ఉందంటే అదొక పెండింగ్ ఆర్డరే కదా! పెండింగ్ ఆర్డర్ కదా! పెండింగ్ ఆర్డర్‌లా ఇక్కడ మీరు గమనిస్తే బై చేస్తున్నాడు. బై చేసినప్పుడు మార్కెట్ మీదికి వెళ్తదని బై చేసినాడు. ఈ 95 దగ్గర పెండింగ్ ఆర్డర్ పెట్టాడంటే దాని అర్థం ఏందంటే సెల్ ఆర్డర్ ప్లేస్ చేసాడని అర్థం. క్లియరా? తను రూ. 100 దగ్గర కొన్నాడు. మీదికి వెళ్తే ప్రాఫిట్ వస్తది. 105, 120 పోతే ప్రాఫిట్ వస్తది. అదే 95 దగ్గర దాకా వచ్చిందనుకోండి అమ్మేసేయాలని సెల్ ఆర్డర్స్ పెట్టాడు. కాబట్టి ఇక్కడ సెల్ ఆర్డర్ ఉంటది. క్లియరా? సేమ్ యాస్ ఇక్కడ బై చేసినా ఇక్కడ సెల్ ఆర్డర్ ఉంటది. ఇక్కడ బై చేసినా ఇక్కడ సెల్ ఆర్డర్ అనేది ఉంటది. సేమ్ ఎగ్జాక్ట్‌లీ సపోజ్ ఇది ఒక రూ. 1000 అనుకోండి. ఇక్కడ నుండి ప్రైస్ అనేది పడిపోద్ది అనుకుంటున్నాడు. ఇక్కడ సెల్ ఆర్డర్ పెట్టినప్పుడు మార్కెట్ డౌన్ డైరెక్షన్ పోతుంది అనుకోండి. సెల్ ఆర్డర్ పెట్టినప్పుడు దీని యొక్క స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలా? మీదనే పెట్టాలి కదా! ఒకవేళ మార్కెట్ మీదికి పోతే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాడు. కానీ ఎగ్జిట్ అయిపోయేదాన్ని ఏమంటారు? ఇక్కడ బై చేయడం అంటారు. ఫస్ట్ సెల్ చేసారు కాబట్టి సెకండ్ బై అనేది చేయాలి. ఇక్కడ బై ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాడు. ఈ స్టాప్ లాస్ అనేది బై ఆర్డర్ అన్నమాట. మీకు ఇంకా ఇన్ డీటెయిల్‌గా చెప్పాలి అంటే లిక్విడిటీ అనేది ఎప్పుడు గాని పెండింగ్ ఆర్డర్స్‌లో ఉంటది. క్లియరా? పెండింగ్ ఆర్డర్స్‌లో ఉంటదన్నమాట. పెండింగ్ ఆర్డర్స్‌ని స్టాప్ లాస్ అనుకోవచ్చన్నమాట. పెండింగ్ ఆర్డర్స్ ఆర్ రెస్టింగ్ ఆర్డర్స్‌లో లిక్విడిటీ అనేది ఉంటది. ఇక్కడ బయర్స్ ఉంటారు. ఇక్కడ బయింగ్ ఆర్డర్స్ ఉంటాయి. ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మేజర్ డిసడ్వాంటేజెస్ ఎక్కడ జరుగుద్దంటే ఇది ఎందుకు మనం తెలుసుకోవాలంటే మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఏం చేస్తారు? ప్రైస్ ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా వచ్చింది కదా! అని సపోజ్ ఇట్లా పడిపోయింది కదా! అనుకుని ఏం చేస్తారు? ఒకవేళ బ్రేక్ డౌన్ జరిగింది కదా! అని ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకుంటారు. డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటారు. ఇది ఏమవుతది ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్స్ ఉంటాయి. ఆర్డర్ ఉన్న వల్ల కొంచెం ప్రైస్ అనేది ఇంకా కిందకి రావడానికి ఛాన్స్ ఉంటది. అంతేగాని మార్కెట్ మొత్తం కిందికి పోద్దని కాదు. ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్స్ ఉండడం వల్ల బ్రేక్ డౌన్ జరిగింది. ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. వీళ్ళ స్టాప్ లాస్ హిట్ అయినాయి కాబట్టి స్టాప్ లాస్ హిట్ అయినాయంటే సెల్లింగ్ వచ్చినట్టు. సెల్లింగ్ జరిగినంక ప్రైస్ కొంచెం పడిపోద్ది.
పడిపోయి ఈ వీళ్ళ ఆర్డర్స్ అనేవి తీసుకుంటది. ప్లస్ న్యూ ట్రేడర్స్ కూడా ఏం చేస్తారు, బ్రేక్‌ఔట్ జరిగింది కదా! బ్రేక్ డౌన్ జరిగిందని కొంత ఎంట్రీస్ తీసుకుంటారు. ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్న వాళ్ళ సెల్ ఆర్డర్స్ ఉంటాయి. దీనివల్ల ప్రైస్ కిందకి వెళ్లి మళ్ళీ రివర్స్ వచ్చి లిక్విడిటీని గ్రాబ్ చేసి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్‌కి వెళ్తది. దీనివల్ల చాలా మంది లాసెస్ అనేవి ఫేస్ చేస్తారు. సేమ్ యాస్ ఇక్కడ బై చేసిన తర్వాత మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఏం చేస్తారు, న్యూ ట్రేడర్స్ అనేవాళ్ళు బై చేసుకుంటారు. బ్రేక్‌ఔట్ జరిగింది కదా అని బై చేస్తారు. కానీ ఇక్కడ బై ఆర్డర్స్, స్టాప్ లాస్ ఆర్డర్స్ ఉంటాయి. ఇగ కొంచెం ప్రైస్ ఇక్కడికొచ్చింది కాబట్టి బై ఆర్డర్ ఉండడం వల్ల ప్రైస్ అనేది కొంచెం మీదికి వెళ్తది. మీదికి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చేసి మార్కెట్ డౌన్ సైడ్‌కి అనేది వెళ్ళిపోతది. దీనివల్ల ఏమవుతది, ఇక్కడ బై చేసిన వాళ్ళ న్యూ ట్రేడర్స్ యొక్క స్టాప్ లాస్ హిట్ అవ్వుకుంటూ ప్రైస్ అనేది మొత్తం డౌన్ సైడ్‌కి అనేది వెళ్ళిపోతది. కాబట్టి లిక్విడిటీ గ్రాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను నెక్స్ట్ వీడియోలో లిక్విడిటీ గ్రాప్ ఎట్లా చేసుకొని స్ట్రాటజీ ఎట్లా బిల్డ్ చేయాలన్న దాని గురించి ఒక ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో లిక్విడిటీ అనేది టైప్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది యూజ్ అయిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు ఈ వీడియో యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీకు ట్రేడింగ్‌కి సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను దాని మీద ఒక ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.